హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కాకరకాయ వెల్లుల్లి కారం ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా కాకరకాయల్ని ఫ్రెష్గా క్లీన్ చేసుకొని నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న వాటికి మిడిల్లో ఒక ఘాట్లాగా పెట్టుకొని కట్ చేసుకొని దీంట్లో ఉప్పు పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవటం వల్ల మనకి కాకరకాయలో ఉండే చేదు అనేది పోతుంది. ఇలా అన్ని ముక్కలకి ఘాట్లు పెట్టుకొని సాల్ట్ పెట్టుకొని ఒక 30 ఆర్ 40 మినిట్స్ అలా మూత పెట్టేసి వదిలేసేయాలండి. అలా 30 ఆర్ 40 మినిట్స్ తర్వాతకి మనం కాకరకాయల్ని గట్టిగా పిండేస్తే, అంటే ఒత్తేస్తే గట్టిగా, దాంట్లో ఉన్న చేదు అనేది వాటర్ రూపంలో వెళ్ళిపోతుంది. మనకి కాకరకాయలు చేదు అనేది ఉండదండి. కాకరకాయలు చేదు ఉన్నాయి తినము అనేవాళ్ళు కూడా ఇది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. కాకరకాయలు చేదు అనేది ఉండదు ఈ ప్రాసెస్లో చేస్తే. కాకరకాయలు చేదు పోవటానికి కొంతమంది మజ్జిగలో ఉడకబెట్టడం కానీ, లేకపోతే కొన్ని వాటర్లో చింతపండు వేసి ఉడకబెట్టడం కానీ ఇలా చేస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ అంతా ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. ఇలా ఒక్కసారి ట్రై చేయండి నేను చూపించిన విధంగా. జస్ట్ ఘాటు పెట్టేసి సాల్ట్ పెట్టేసుకొని ఒక 30 ఆర్ 40 మినిట్స్ అలా వదిలేస్తే చాలండి. మనకి కాకరకాయలు చేదు అనేది ఉండదు. ఈ ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ఫ్రైకి మనం యూస్ చేసేది నేను ఇంతకుముందు వీడియోలో చూపించిన విధంగా కూర కారం అనేది యూస్ చేయాలండి. చాలా బాగుంటుంది, అది కర్రీస్కైనా ఫ్రైస్కైనా. ఇప్పుడు కాకరకాయలు వేయించుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మూత పెట్టుకొని వేయించుకోవాలండి. మనం ఇవి స్టవ్ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. హైలో అనేది పెట్టకూడదు, మాడిపోతాయి. ఇలా మీడియం టు సిమ్లో పెట్టుకుంటూ మూత పెడుతూ తీస్తూ ఒక 2-3 టైమ్స్ కాకరకాయలని టర్న్ చేస్తూ అన్ని వైపులా వేగేలాగా చూసుకొని అలా మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలండి. ఇలా మూత పెట్టి మనం వేయించుకోవటం వల్ల ఆ కాకరకాయలు అనేవి మనకు డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి గట్టిగా అవ్వవండి. కొంచెం క్రిస్పీగా కొంచెం మెత్తగా ఉంటాయి. మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ముక్కలు బాగా గట్టిగా ఉండవు, కొంచెం క్రిస్పీగా కొంచెం మెత్తగా ఉంటాయి. ఇష్టంగా తింటారు, వాళ్ళు కూడా తినగలిగేలాగా ఉంటుంది ఈ ఫ్రై. ఇలా కాకరకాయలు కొంచెం రంగు మారే వరకు చూడండి. నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా అలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి. కాకరకాయలు కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి కొంచెం మీడియంలో పెట్టుకొని వేయించుకుంటే లోపల వరకు మనకి వేగుతాయి. లేకపోతే పైన వేగుతాయి కానీ లోపల పచ్చిగానే ఉంటాయండి. ఇలా డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి మనకి ఈ ఐటము ఒక 2-3 డేస్ అనేది ఉంటుందండి. ఇప్పుడు వేరే బాండీలో ఇప్పుడు ఆ కాకరకాయలు వేయించుకున్నాం కదండి, అవి తీసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు వేరే బాండీలో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసి ఈ కూర కారం ఉంది కదండి, మనకి కాకరకాయల్లో స్టఫ్ చేసుకోవడానికి సరిపడా ఇలా నూనెలో వేయించుకోవాలండి. ఇది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసి ఈ కారం అనేది వేయించుకోవాలండి. దీన్ని కాకరకాయలో స్టఫ్ చేసుకుంటే మన కాకరకాయ వెల్లుల్లి కారం ఫ్రై రెడీ అయినట్టే ఫ్రెండ్స్. ఈ కూర కారం రెసిపీ అనేది మన వీడియోస్లో ఉందండి. ఒకసారి కావాలంటే రెసిపీ చూడండి. ఈ కూర కారం గురించి అడుగుతున్నారండి, ఇది నాన్ వెజ్ ఐటమ్స్లో కూడా యూస్ చేయొచ్చు అని. లేదండి, ఇది ఓన్లీ వెజ్ ఐటమ్స్కేనండి. ఓన్లీ వెజ్ కర్రీస్ ఆర్ ఫ్రైస్ అంతేనండి. నాన్ వెజ్ ఐటమ్స్కి ఈ కూర కారం అనేది బాగోదండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ కాకరకాయ వెల్లుల్లి కారం ఫ్రై అనేది. చూసారుగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.